కోపంలో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్లకు మర్చిపోతామేమో, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషులను నమ్మడమే మానేస్తుంది. మిత్రమా, పొగరుగా ఉండకు, అందరి ప్రేమను కోల్పోతావు. ఈర్ష్యగా ఉండకు, స్నేహితులను కోల్పోతావు. కోపంగా ఉండకు, మనల్ని మనమే కోల్పోతాము. బాధగా ఉండకు, భరించే వారిని కోల్పోతాము. నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించు, అందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు. ఎలా జీవించాలని ఏడుస్తూ ఉండకు, ఊరుకోపెట్టేవారిని కోల్పోతావు. గర్వంగా ఉండకు, అందరి ఆశీస్సులను కోల్పోతావు. ఏ తప్పు చెయ్యనంత వరకు ఎవరైనా పొగరుగానే ఉంటారు, ఎదురించే మాట్లాడుతారు. గుర్తుపెట్టుకోమి, ఎదుటి వారిని ఎంత సరిదిద్దాలని చూస్తే అంత పెద్ద శత్రువుగా మారుతావు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు ఒకలా ఎలా మారుతారో ఈ మనుషులు. మీది నటనే కావచ్చు, అవతలి వాళ్ళది జీవితం. ఎవరిని అలా మోసం చెయ్యకండి మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయం నీకు భయపడుతుంది. పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చెయ్యబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం. దాన్ని పూర్తి చేయడమే సద్గుణం. జీవితంలో ప్రతి పరిస్థితి తాత్కాలికమే. బాగున్నప్పుడు అది శాశ్వతం కాదని, మంచి సమయం వస్తుందని ఎదురు చూడాలి. జీవితం అంటే మీకేమి ఉన్నది, మీరేమి ధరించారు, ఎక్కడ ఉన్నారు, లేక మీ చుట్టూ ఎవరున్నారు అన్న విషయాల మీద ఆధారపడి ఉండదు. మీ అనుభూతి ఎంత గాఢమైనది అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. స్వార్థం లేకపోతే నువ్వు ఎదగలేవు. నీకంటూ ఏదీ మిగలదు. కనుక మనకు ఖచ్చితంగా స్వార్థం ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది, కానీ మిగతా వారిలా ఉండాలి అనుకునే ప్రయత్నంలో వాళ్ళు చాలా వరకు దాన్ని నాశనం చేసుకుంటారు. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అంటుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని ఆస్తులు రెండున్నాయి. మనలో మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని ప్రేమను పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకి దేవుడు ఇచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరిగేవే. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది కాదు, అసలు వారి మనసులో మనం ఉన్నామా లేదా అనేది ముఖ్యం. మిత్రమా, సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసెలో బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. తామర పువ్వు బురదలో ఉన్న మచ్చ లేకుండా ఎలా వికసిస్తుందో, నీ చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీ లక్ష్యం వైపు అంతే స్వచ్ఛంగా సాగిపో. మిత్రమా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళడానికి ఎప్పుడో ఒకరోజు సిద్ధంగా ఉండాలి. ఈ బంధాలు, ఈ అనుబంధాలు మధ్యలో మనసుకు దారి చూపే జ్ఞాపకాలే. తప్పు నీదైతే క్షమించమని అడగడానికి వెనకడకు. ఒప్పు నీదైతే అనవసరంగా మూర్ఖులతో వాదించకు. జీవితంలో ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. కన్నీళ్లను తుడుచుకుంటే ముందుకు వెళ్తాము. గతం తాలూకు పాఠాలు మర్చిపోతే వెనక్కి వెళ్తాము. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. నువ్వు లక్ష్యం కోసం పరిగెడుతున్నప్పుడు ప్రపంచం నవ్వుతుంది, కానీ
నువ్వు గెలిచిన రోజు అదే ప్రపంచం నిలబడి చప్పట్లు కొడుతుంది.